ఈసీకి చెందినటువంటి అధికారులు నా దగ్గరికి వచ్చారు. ఒక బిఎల్ఓ సబ్ ఇమ్యూనరేషన్ ఫారం పట్టుకొని వచ్చారు. నేను వాళ్ళని తిరస్కరించాను. ఆ ఫారం నేను తీసుకోలేదు. నేను ఈ దేశ పౌరురాలని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎక్కడి నుండి ఎలా వచ్చామో ఎవరం వచ్చామో అనవసరం. బంగ్లాదేశ్ నుండి వచ్చామా, లేకపోతే భారత్ నుండి వచ్చామా, బర్మా నుండి వచ్చామా అనవసరం. తరతరాలుగా ఇక్కడ బ్రతుకుతున్నటువంటి వారికి పౌరసత్వం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని సాక్షాత్తు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అంటుంది. మీడియా సాక్షిగా అంటుంది. ఎస్ఐఆర్ నిర్వహించడానికి ఎవరైనా మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వంటగది సామాన్లతోటి వాళ్ళకి సమాధానాలు చెప్పండి అంటుంది. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, చూడండి కావాలంటే. అంటే ఇది ఒక బరి తెగించడం కాదు, పశ్చిమ బెంగాల్ని మరో బంగ్లాదేశ్గా తయారు చేసి పూర్తిగా ఈ దేశంకి ఆ రాష్ట్రానికి సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి తీవ్ర ప్రయత్నాలు. దీనికి అన్ని వైపుల నుంచి కూడా సపోర్ట్ దొరుకుతుంది. 150 లక్షల ఓట్లు అంటే సామాన్యం కాదు. ప్రతి రాష్ట్రంలో కూడా అత్యధిక మెజార్టీతో గెలవచ్చు. ఒక మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 294, అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయో అన్ని, ఈ 294 సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ ఎంత? 148 కదా. ఇప్పుడు 148 దాటిపోతే అధికారం వాళ్ళదే అవుద్ది. ఆ విధంగా 150, 160 స్థానాల్లో ఈ 150 లక్షల మంది ఎవరైతే ఉన్నారో రోహింగ్యాలు, దొంగ ఓట్లని మొత్తం పనిచేసింది పక్కా ప్లాన్తో. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు అందరినీ మిగతా బంగ్లాదేశ్ నుండి రప్పించి వాళ్ళను కూడా ఒక్కొక్క 10,000, 20,000 చొప్పున ఓట్ బ్యాంకు రెడీ చేసింది. ఇలా రెడీ చేస్తూ మిగతా హిందువులు ఉంటారు కదా, మన హిందువులు, వాళ్ళు మామూలుగానే సగం సగం ఈవిడికి వేస్తారు. ఇప్పుడు హిందువులకి ఏదో కొంచెము ఒక చైతన్యం వచ్చింది, కానీ గత 3-4 సంవత్సరాల క్రితం వరకు వాళ్ళకి ఎటువంటి చైతన్యం రాలేదు. వాళ్ళకే కాదు, మనకి కూడా. ఎందుకు ఇవన్నీ? మనకి కూడా ఎటువంటి అవగాహన లేదు. ఇప్పుడు చైతన్యం వస్తుంది ఈ సోషల్ మీడియా పుణ్యమని, బీజేపీ అధికారంలో ఉండడం వల్ల. ఆ విధంగా ఈవిడ గత 15 సంవత్సరాలుగా అధికారం చేపడుతుంది. ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహిస్తే ఈ 150 లక్షల ఓట్లు గల్లంతైపోతాయి. అందుకని ఇవిడేమంటుందంటే, నేను నా పౌరసత్వం నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు, తరతరాలుగా ఉంటున్నటువంటి వారు ఎవరైనా సరే ఇక్కడ బ్రతకొచ్చు, ఆ స్వేచ్ఛ ఈ దేశం ఇచ్చింది అని అంటుంది. ఈవిడ మరి ఎలా ముఖ్యమంత్రి అయిందో అర్థం కావడం లేదు. మన రాజ్యాంగంలో కూడా అక్రమ వలసదారుల్ని పంపించేయాలి కదా. అక్రమ వలసదారులు ఇక్కడ నివసించడానికి లేదు, సక్రమంగా వచ్చినటువంటి వారు ఉండొచ్చు. కానీ అలాంటి వారికి ఎటువంటి అవకాశం లేదని రాజ్యాంగం చెప్పినా ఈవిడ ఇప్పుడు మళ్ళీ అక్కడ రోహింగ్యాలని రెచ్చగొడతా ఉంది. నేనే ఎస్ఐఆర్ వద్దనేసాను, నా పౌరసత్వం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నేను బంగ్లాదేశ్లో పుట్టాను అనుకోండి, ఇదేంటి? ఇప్పుడు తరతరాలుగా బ్రతుకుతున్నటువంటి వారు ఇక్కడ ఉండే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అంటే ఓకే, కానీ తరతరాలంటే ఎలా మీరు పంపించేస్తారన్నట్లుగా మాట్లాడుతుంది ఈవిడ. అంటే స్పష్టంగా అర్థమవుతుందిగా, వీళ్ళందరూ కూడా పక్క నుండి వచ్చినటువంటి వారే, పక్క దేశాల నుండి వచ్చి ఇక్కడ ఓటు బ్యాంక్గా మారారు. సో తరతరాలుగా బ్రతుకుతున్నారు. అంటే మీరు చూసుకున్నట్లయితే నెహ్రూ హయాంలో ఒక 3 సార్లు 4 సార్లు ఎస్ఐఆర్ నిర్వహించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత నిర్వహించలేదు. ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చి 50 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఈ 55-60 సంవత్సరాలుగా ఎస్ఐఆర్ నిర్వహించలేదు. ఈ ఎస్ఐఆర్ నిర్వహించలేదు అంటే ఏంటి? బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మయన్మార్ నుండి వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళందరూ ఎస్ఐఆర్ నిర్వహిస్తే బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే ఎస్ఐఆర్ నిర్వహించకుండా ఈ ఓటు బ్యాంక్ తయారు చేసింది ఇందిరాగాంధీ. ఆమెనే ఫాలో అయ్యింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇప్పుడు మమతా బ్యాగ్. ఈ మమతా బ్యాగాన్ని ఫాలో అవుతున్నాడు స్టాలిన్. అంటే మీరు ఆలోచించండి, మొత్తం దేశం మొత్తం కూడా ఇదే విధానం అయిపోతుంది. అంటే వాళ్ళు దేశం మొత్తాన్ని కూడా రోహింగ్యా ఓట్లతోటే అధికారాన్ని చేపట్టాలని ఆ మ్యాజిక్ ఫిగర్ విషయంలో పక్కా ప్లాన్తో ఉన్నారు. అందుకే ఇప్పుడు తమిళనాడులో రేపు రాబోయే ఎన్నికల కోసం ఎస్ఐఆర్ నిర్వహించడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా ఆవిడ ఎస్ఐఆర్ అంటే భయపడిపోతుంది. అందుకే